తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. ఏ హాస్పిటల్ని చూసినా పేషెంట్స్తో కిటకిటలాడుతోంది. వందల్లో ఉండే అవుట్ పేషెంట్స్ కేసులు కాస్త వేలలో నమోదవుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా, గ్యాస్ట్రో సమస్యలు, మలేరియా, టైఫాయిడ్, డిఫ్తీరియా వంటి సమస్యలతో ఆసుపత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. అయితే వీటన్నింటికీ సింటమాటిక్ ట్రీట్మెంట్ అందిస్తున్నామని, ప్రభుత్వ పరంగా అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇక టెరిషరీ కేర్ సెంటర్గా ఉన్న ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ చెస్ట్ ఫీవర్ హాస్పిటల్స్లో ఓపీలు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన ఫీవర్ సర్వేలో కూడా జ్వరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడైంది. జ్వరాలతో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సాధారణ జ్వరమైనా సరే భయపడి వైద్యుల దగ్గరకు ప్రజలు పరుగులు తీస్తుండటంతో గంటల తరబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోమల బారిన పడకుండా, కలుషిత నీరు తాగకుండా తగిన జాగ్రత్తలను ప్రజలు తీసుకోవాలని డాక్టర్లు వెల్లడించారు. రావాలి